పిన్ని, నిన్న చెప్పిన కాకమ్మ కథ ఎంతో బాగుంది పిన్ని. కాకమ్మ కాకి బావ పాట కూడా చాలా బాగుంది పిన్ని. ఆహా, మీకు నచ్చిందట్రా జశ్వంత్, అమరేష్? ఇంకా ఉందైతే వినండి కాకమ్మ కథ. చెప్పి పిన్ని, ఎంతో బాగుంది కాకమ్మ కథ. మాకు టీవీలో కార్టూన్లు చూసి చూసి విసిగెత్తేసింది పిన్ని. ఈ కథలు ఎంతో బాగున్నాయి. సరే మరి చెప్తాను వినండి. మనుషులకున్నట్లు కాకులకు అన్న చింతన లేదు. అవి ఏదో విధంగా పొట్ట నింపుకుంటాయి. ఈ పదార్థం అరుగుతుందా అరగదా అనే విచారం కూడా వాటికి ఉండదు. ఒకనాడు పాప మెడలో ఉండే గాజుల పూస పేరు తెగి గాజు పూస దొర్లి కింద పడ్డాయి. పక్కనే ఉండి చూస్తున్న కాకమ్మక్క చటుక్కున ఒక్క పూస అందుకుని ఎడంగా వెళ్ళి మింగేసింది. ఆ తర్వాత కాకమ్మక్క అజీర్తితో చాలా బాధపడింది. ఆ విధంగానే ఒకరోజు కాకిబావ పిల్లోడు ఆడుకుంటున్న గోళీ ఒకటి కాజేసి మింగాడు. వాత పైత్యంతో బాధపడ్డాడు. అయితే కాకులు మందులు మాకులు అవసరం లేకుండానే ఇటువంటి రోగాలు పోగొట్టుకుంటాయి. మరొక రోజు కాకమ్మక్క నరసత్తమ్మ గారి వంటింట్లో నుంచి చిటికెడు ఎర్రకారం కాజేసి తిన్నది. కాకమ్మక్క కళ్ళు నోరు భగ్గును మండాయి. దీని నోరు పడా, డబ్బాల మీద సరిగా మూతలైనా పెట్టుకోదేం అని కాకమ్మక్క నరసత్తమ్మని తిట్టుకుంది. కానీ తిండి విషయంలో ఇటువంటి తిప్పలు కాకులకు పరిపాటే. కాకులు సమస్తమైన వస్తువులు తినటమే కాక వాటిని అనేక రకాల చోట్ల సంపాదించుకుంటాయి. ఆసుపత్రులు, కషాయ దుకాణాలు, మార్కెట్లు, సత్రాలు, వీధులు, పెరళ్ళు, మధ్యాహ్నం వేళలో భోజన సమయాల్లో ఆఫీసులు, ఫ్యాక్టరీలు, ఎక్కడ పడితే అక్కడ జనసంచారం ఉన్న చోటల్లా కాకి తిండి సంపాదించుకుంటుంది. ఆఖరకు రైలు స్టేషన్లోనూ రైలు పెట్టెల్లోనూ కూడా కాకులు తిండి సంపాదించుకోగలవు. విమానాల్లోనూ స్టీమర్లలోనూ కాకి గడవదేమో కానీ మిగతా అన్ని చోట్ల నిక్షేపంగా జరిగిపోతుంది. పట్నంలో కుప్పమ్మ అనే ఆడమనిషి ఉండేది. ఆవిడ ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం వేళ ఫ్యాక్టరీ కూలీలకు భోజనాలు తెస్తుంది. కూలీల ఇళ్లకు పోయి వాళ్ళ భోజనం మూటలన్నీ పోగు చేసుకుని ఒక తట్టలో పెట్టుకుని ఆ తట్ట నెత్తి మీద వయ్యారంగా నిలబెట్టుకుని ఫ్యాక్టరీకి ఎండలో పడి బయలుదేరుతుంది. మన కాకమ్మక్క కుప్పమ్మను ఎరుగును. కుప్పమ్మ తట్టలో తిండి పదార్థాలు ఉంటాయని కాకమ్మక్క ఎరుగును. అందుచేత ఒకరోజు కాకమ్మక్క కుప్పమ్మ వెంటపడింది. మెల్లిగా తట్ట మీద వాలి అందులో ఏమేమి ఉన్నాయో పరీక్ష చేసింది. ఒక గుడ్డ మూటలోంచి ఒక అప్పడం ఒకటి తొంగి చూస్తున్నది. కాకమ్మక్క అప్పడం ముక్క విరిచి రుచి చూసింది. ఇంతలో మరో మూటలో మాంసం గారే కనిపించింది. అది మూటలో దాక్కుని బయటికి కొద్దిగా కనిపిస్తున్నది. గట్టిగా లాగితే తప్ప అది బయటికి రాదు. అందుకని కాకమ్మక్క కాళ్ళు తన్ని పట్టి ముక్కుతో గారెను గట్టిగా పట్టుకుని ఒక్క గుంజు గుంజింది. ఇంకేముంది, కుప్పమ్మ తట్ట కాస్త దబాదబా కింద పడింది. మూటలన్నీ రోడ్డు మీద చల్లా చెదురుగా పడిపోయాయి. కాకమ్మక్క రివ్వుని ఎగిరి ఒక చెట్టు మీద కూర్చుంది. కుప్పమ్మ కాకమ్మక్కని తిట్లు శాపనార్థాలు పెట్టసాగింది. ఈ కాకి పడిచావా, దీని సేద్దాం పిల్లులకు పెట్టా, దీన్ని ఉండేలతో కొట్టా అని ఎత్తుకుంది కుప్పమ్మ. కాకపోయినా కుప్పమ్మకేం పోయే కాలం. తట్టనెత్తున అంత వయ్యారంగా పెట్టుకుని నడవకపోతే ఒక చేత్తో పట్టుకోకూడదు. మధ్య పాపం కాకమ్మక్కేం చేసింది? అన్ని మూటలు రోడ్డు మీద పడిపోతే కాకమ్మక్కకేం ఒరిగింది? అయితే ఈ విధంగా తిట్లు తినడం కాకులకు పరిపాటే. పైకి తిట్లే తిట్లు గాలికి ఎగిరిపోతాయి. అందుచేత కాకులు లక్ష్యం చెయ్యవు.
వాటి పనేదో అవి చూసుకుంటాయి అంతే. కాకమ్మక్క గారి సంపాదించుకుంది. ఇక కుప్పమ్మ ఏమని ఏం లాభం? అరే జశ్వంత్, గారి ఎప్పుడన్నా తింటే జాగ్రత్త, కాకమ్మక్క వచ్చి పట్టుకెళ్ళిపోగలదు. ఆహాహా, భలే చెప్పవలేరా బాబు, నువ్వు జాగ్రత్తగా ఉండు, నా సంగతి నేను చూసుకుంటానులే. సరే పోట్లాడుకోకండి, వినండి. కాకమ్మక్క మరోసారి ఇంతకన్నా భలే తమాషా చేసింది. వీధి వెంట ఒక కోమటి తినుబండారాలు అమ్ముతూ వస్తాడు. వాటిని తట్టలో పెట్టుకుని తట్ట మీద తీగల తడిక ఒకటి అడ్డం పెట్టి తట్ట నెత్తిన పెట్టుకుని కర్ర ఒకటి దాని మీదుగా ఆడిస్తూ చిన్న పాట పాడుకుంటూ వస్తాడు కోమటి. గారెలు, మసాలా వడలు, చెక్కిలాలు, పప్పుండలోయ్ అంటూ కోమటి వస్తాడు. కోమటి ఎంతో యుక్తి గలవాడు. కాకులను చేరనివ్వడు. తట్ట మీద తీగల తడిక కప్పాడు. చేతిలో కర్ర పట్టాడు. కానీ కాకమ్మక్క ఇంకా యుక్తి గలది. తన తోటి కాకిని కోమటి మీదికి పంపకం చేసింది. కాకమ్మక్క స్నేహితురాలు కోమటి చంక కిందుగా ఎగురుతూ పోయింది. దాన్ని భయపెట్టడానికి కోమటి కర్ర దించాడు. ఇంతలో కాకమ్మక్క కోమటి తట్ట మీద తీగల తడికను ముక్కును కరుచుకొని పారిపోయింది. కోమటి తట్టను పక్క ఇంటి అరుగు మీద పెట్టి అక్కడ పడుకొని ఉన్న తాతను చూస్తుండమని కాకమ్మక్క వెంట పరిగెత్తాడు. కాకమ్మక్క దూరంగా వెళ్ళి తీగల తడిక పారేసి చప్పున అరుగు మీద తట్ట దగ్గరికి తిరిగి వచ్చింది. ఒక పప్పుండ భోంచేసింది. మసాలా వడలన్నీ చిందరవందర చేసింది. ఒక చక్కిలం పట్టుకుని అక్కడి నుంచి నిష్క్రమించింది. కోమటి తిరిగి వచ్చి తన తట్ట తారుమారై ఉండడం చూసి ముసలి తాత చేసిన పనే అనుకున్నాడు. తాతకు కోమటికి మాట పెరిగి పోట్లాట కిందకి దిగింది. చుట్టుపక్కల వాళ్ళంతా పోగై పోట్లాట బాగా రెచ్చగొట్టారు. మనుషులు పోట్లాడుకుంటుంటే కాకమ్మ సొమ్మేం పోయింది? మనుషులు పోట్లాడితే కాకికేం లాభం? కాకమ్మక్క భలే తెలివి కలది కదా పిన్ని, ఎంత తమాషా చేసింది. మనం కాకులకు చాలా అన్యాయం చేస్తాం. ఒక ఉదాహరణ చూడండి. భరించరాని శబ్దం ఏదైనా అవుతూ ఉంటే కాకిగోళ అంటాం. కానీ నిజం ఆలోచిస్తే కాకులంత బుద్ధిమంతులు లేవు. ఏదైనా పని మీద ఉన్నప్పుడు కాకి ఎన్నడూ చప్పుడు చేయదు. తన జాతికి ఏదైనా అపాయం కలిగితేనూ ఏదైనా ఆహారం దొరికినప్పుడు కాకి సాటివారిని ఎలుగెత్తి పిలుస్తుంది. కాకికి బంధుప్రీతి, జాతి అభిమానం ఉండబట్టే అట్లా తన వారిని పిలుస్తుంది. కాకికున్న జాతి అభిమానం ఎన్నో వంతు కూడా లేని మనం కాకిగోళ అనడం చాలా అన్యాయం. మొన్న ఉప్పిశెట్టి గారి ఇంట్లో పెద్ద ఎత్తున పెళ్లి జరిగింది. ఉప్పిశెట్టి గారి రెండో అమ్మాయి పప్పుశెట్టి గారి మూడో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. ఎన్నో మైళ్ళ దూరం నుంచి వందలాది బంధువులు పెళ్లికి వచ్చారు. వారికి అందరికీ శుభలేఖలు పిలుపులు వెళ్ళాయి. పిలుపులు శుభలేఖలు వెళ్ళకపోయినా ఊరు నాలుగు మూలల నుంచి కుక్కలు, పందులు కూడా పెళ్లివారి ఇంటి దగ్గరకు చేరాయి. కాకుల మాట వేరే చెప్పాలా? మన కాకమ్మక్క కాకి బావ కూడా వేళకు చేరుకున్నారు. మనుషులకు ఏది ముఖ్యమో ఏది అముఖ్యమో కూడా తెలియదు. పెళ్లివారింట్లో ఎంతసేపు మంత్రాలు, బాజా భజంత్రీలు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెళ్ళో మంగళసూత్రాలు కట్టడమును. అంతేగాని 2 జాములు పొద్దెక్కిన తిండి ప్రమేయమే లేదు. పెళ్లి పందిట్లో ఉన్న అతిథుల మాటేమో గాని వీధిలో చేరిన పందులు, కుక్కలకు పెళ్లివారి జాగు చూస్తే ఒళ్ళు మండిపోయింది. కాకమ్మక్క కాకిబాబా మటుకు లొట్టలేస్తూ కూర్చోక అట్లా పాకశాల దగ్గరికి చేరి వంట బ్రాహ్మలను ఏమరిపించి వంటకాలు ముందుగానే రుచి చూసి వచ్చారు. ఇంకా ఎవరు తినక మునిపే కాకమ్మక్కకు వంట నివేదన అయిపోయింది.
కొంతసేపటికి భోజనాలు ఆరంభమయ్యాయి. తిండి వాసన కొట్టడమే ఆలస్యం. కుక్కలు ఒకదాన్ని చూచి మరొకటి అరవసాగాయి. ఈ కుక్కలను భగవంతుడు ఎట్లా సృష్టించాడు? ఒకదాన్ని ఒకటి పిలుచుకోవడం లేదు, ఒకదానికొకటి సహాయపడడం లేదు, ఒకదానికొకటి తిండి అందిపుచ్చుకోవడము లేదు. ఈ బుద్ధిమాలిన జంతువులు అప్పుడే తమలో తాము పోట్లాడుకోసాగాయి అన్నది కాకిబావతో కాకమ్మక్క. వాటికి ఆ జ్ఞానం లేకపోవడం మనకే మేలు అన్నాడు కాకిబావ. దూరాన ఉన్న మురికి గుంటలో నుంచి పంది మామయ్య కుక్కలను ఒక కంటితో చూస్తున్నాడు. ఇంతలో గోడ మీద నుంచి పుల్లాకులు కట్టలు కట్టలుగా పడసాగాయి. పంది మామయ్య సమీపంలోనే అవి పడ్డాయి. పంది మామయ్య తాపీగా లేచి నిలబడి టీవీగా ఒళ్ళంతా ఒక్కసారి విదిలించి చేతికర్ర ఆడించినట్లుగా తోకని ఆడిస్తూ ఆకుల మధ్య ముట్టుపెట్టి భోజనం ఆరంభించాడు. ఇంతలో ఒక కుక్క గబగబా పరిగెత్తుకుంటూ పంది మామయ్య దగ్గరికి వచ్చింది. మరో మూల నుంచి ఇంకో కుక్క వచ్చి మొదటి దాన్ని నిలవేసి భోయం భోయం అని అరిచింది. ఈ రెండు కుక్కలకు ఈ విధంగా వాగ్వాదం జరిగింది. కళ్ళు నెత్తి మీదకి వచ్చాయే, ఇక్కడున్నది ఎవరనుకుంటున్నావు? నువ్వు కూడా ఒక కుక్కల్లే మాట్లాడవచ్చావే. అబ్బో, ఈ కబుర్లు కట్టిపెట్టు. నీకింకా నా తడాకా తెలీదు. అన్నీ తెలుసు. నీ వంటి వాళ్ళని 1,00,000 మందిని చూశాను. డొక్క చించి డోలు కట్టించగలను. ఏమనుకుంటున్నావు? ఒక్కటిచ్చుకున్నానంటే నీ బాబు గాడితో చెప్పుకోవాలి. భోం భోం భోయ్ భోయ్ బో బో. మనిద్దరం పోట్లాడుకుంటుంటే పంది మావయ్య కాస్త విస్తళ్ళు నాకేస్తున్నాడు. చచ్చు వెధవ. నిన్ను తిననిచ్చే కంటే పంది మావయ్య తిన్నా నాకు సంతోషమే. నేను అదే అంటున్నా. ఈ విధంగా కుక్కలు పోట్లాడుకుంటూ ఉంటే కాకమ్మక్క పంది మామయ్య వీపు మీద వాలి తనకు పనికొచ్చే పదార్థం కనిపించినప్పుడల్లా కిందకి దిగి తింటూ హాయిగా కడుపు నింపుకుంటున్నది. ఈ లోపుగా కుక్కలు రాజీపడి పంది మామయ్య మీదకి దండెత్తి వచ్చాయి. పంది మామయ్య చీటికి మాటికి కోట్లాటలకు దిగే రకం కాదు. కుక్కల్ని ఒక కంట అసహ్యంతో చూచి పక్కకి తప్పుకున్నాడు. కుక్కలు చాలా అనుమానం కలిగినవి. కాకమ్మక్క కాకిబావ సమీపంలోనే ఉండడం చూసి వాటి అనుమానం మరింత అయింది. అందుచేత అవి మధ్య మధ్య కాకులకేసి చూస్తుండేవి. ఇది కనిపెట్టి కాకమ్మక్క కాకిబావ కుక్కలకు చెరోవైపు చేరి కుక్కలు ఒకదాని వంక ఒకటి చూసినప్పుడల్లా మరొకటి తిండి కాజేస్తూ పేచీ లేకుండా కడుపు నింపుకున్నారు. ఎంత హడావిడి చేసిన కుక్కలకు మాత్రం కడుపు నిండలేదు. ఎంత తిన్నా పంది మామయ్య కడుపు నిండేది లేదు. కానీ కాకమ్మక్కకు కాకిబావకు చక్కగా కడుపు నిండింది. అయినా వాటి భోజనం ఇంకా పూర్తి కాలేదు. ఏమే కాకామణి, లోపల అంట్లు గిన్నెలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. మన వాళ్ళందరినీ పిలుచుకుని అక్కడికి పోదాం పద అన్నాడు కాకిబావ. మొగుడికి సమాధానంగా కాకమ్మక్క కా కా అన్నది. ఇద్దరూ కలిసి ఉప్పు చెట్టు గారి దొడ్డి వైపు ఎగిరిపోయారు. కుక్కలు కొట్టుకున్నాయే గాని ఏమీ తినలేదు కదా పిన్ని. కాకమ్మక్క కాకిబావ అయితే కడుపు నిండా తిన్నారు. పంది మీద కూర్చుని చక్కగా దానికి దొరికినప్పుడల్లా వంగుని తిన్నది. అలాగే అక్కడ తినేసాక పెరట్లో ఉన్నటువంటి ఆ ప్లేట్ల దగ్గరకు కూడా ఎగిరి వెళ్ళిపోయినాయి కదా పిన్ని. అవి తింటమే కాదు, వాటి బంధుమిత్రులను కూడా పిలుచుకుని వెళ్ళాయి. మరి మనం కూడా ఎప్పుడైనా ఏదైనా మధుర పదార్థం ఉంటే ఇతరులకు అంటే మన పక్కనున్న వాళ్ళకి కొంచెం పెట్టి ఆ తర్వాత మనం తినాలి. అంతే తప్ప మొత్తం అంతా మనమే తినేయకూడదు. కాకుని చూసి మనం నేర్చుకోవాలి. ఇంకా ఉన్నాయే పిన్ని కాకమ్మ కథలు? ఉన్నాయరా, చాలా ఉంటాయి కాకమ్మ కథలు. నేను మళ్ళా రేపు చెప్తాలే. ఇప్పటికే చాలా టైం అయిపోయింది కదా, ఇక ఇంటికి వెళ్ళిపోదాం మరి. ఫ్రెండ్స్,
మా చందమామ కథలు మీకు నచ్చాయా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కాకమ్మకు కాకి బావకు కామెంట్ పెట్టండి. ఇదండి ఈరోజు కథ. మరో కథతో మీ ముందుకు వస్తాను. మీ జై విహారీ.